ఒక పెద్ద సంచలనం ఏంటంటే, ఒక మహిళ ఒక సాధారణంగా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే దాడులు చేయడం, హత్యలు చేయడం చూసాం. కానీ ఒక అబ్బాయిని ప్రేమించి తన సహచరుడైనటువంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. అవతల అబ్బాయి అంగీకరించలేదు కాబట్టి, అతన్ని ఎలాగైనా ఇరికిచ్చాలని 11 రాష్ట్రాల్లో టెర్రరిస్ట్ కిందన కేసులు పెట్టించేటటువంటి కుట్ర పన్నినటువంటి అమ్మాయి ఉదంతం బయటపడి ఇప్పుడు అందరూ విస్తుపోతున్నారు. రెనే జోషిల్డా అట, ఈవిడ చెన్నైలోని డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తుందట. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన సహోద్యోగి అయినటువంటి దివిజ్ ప్రభాకర్ అని ప్రేమించింది. తనని ప్రేమించమని చెప్పి అడిగింది. ఈమె ప్రేమని అతను తిరస్కరించాడు. మేబీ ఈ అమ్మాయి క్రిస్టియను, తను హిందువు అనుకుంటా, అందుకోసం అయ్యి ఉండొచ్చును, లేదా మరి ఏదైనా సరే. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అతడి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించింది. దేశవ్యాప్తంగా 11 లేదా 12 రాష్ట్రాల్లోని ప్రముఖ స్కూళ్ళు, ఆసుపత్రులు, ఈవెన్ నరేంద్ర మోడీని కూడా ఇందులోకి లాగడానికి, మోడీ స్టేడియం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని లాగడానికి వంటి సంస్థలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపించింది. ఈ బెదిరింపులు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించినాయి. అయితే ఒకసారి తన ఒరిజినల్ ఐపీ అడ్రస్ నుంచి ఈ నకిలీ ఈమెయిల్ ఖాతాని ఓపెన్ చేయడంతో, అంటే అప్పుడు అతన్ని ఎంక్వైరీ చేశారు. అతనే నాకేం సంబంధం లేదు, నా మెయిల్ ఐడి ఇదిగో అని చెప్పాడు. అది వెరిఫై చేశారు. ఆ ప్రభాకర్ సేఫ్ అయిపోయాడు. ఈ అమ్మాయి వ్యవహారం ఎట్లా బయటకు వచ్చిందంటే, తాజాగా తన ఐపీ అడ్రస్ నుంచినే నకిలీ ఈమెయిల్ ఖాతాని ఓపెన్ చేసి దాని మీద నిఘా వేసి ఉంచినటువంటి సైబర్ వాళ్ళు, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే గుర్తించారు. వాళ్ళు నరేంద్ర మోడీ స్టేడియానికి థ్రెట్ పెట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారన్నమాట. ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి మనిషిని ఊరికినే వదిలిపెట్టకూడదు అన్నటువంటి పాయింట్ అడుగుతున్నారు అన్నమాట.